శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 90వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శ్రీకృష్ణాష్టకంలో షష్ఠ శ్లోకం. గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం సురద్విషం నికందనం నమామి గోపనందనం నవీన గోపనాగరం నవీన కేళి తత్పరం నమామి మేఘసుందరం తడిత్ ప్రభాల సత్పటం. ఎంత గొప్ప ఛందస్సు అండి, ఎంత గొప్ప పదప్రయోగం. అర్థాలంకారాలు శబ్దాలంకారాలు ఆయన చేతిలో అలా కరతరామలకంగా ఉంటాయి. ఎప్పుడు ఏది ప్రయోగించాడో అది ప్రయోగించేస్తారు శంకరుల వారు. సాక్షాత్తు కైలాస శంకరుడే కారడి శంకరుడు. గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం సురద్విషం నికందనం నమామి గోపనందనం నవీన గోపనాగరం నవీన కేడి తత్పరం నమామి మేఘసుందరం తడిత్ ప్రభాల తత్పటం జరల్ జరల్ జగంబు పంచచామరన్ బదౌ యతిన్. పంచచామర ఛందస్సు వృత్తం. గుణాకరం సద్గుణములకు నివాసం ఆయన. సుఖాకరం అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు. కృపాకరం దయచూపుతాడు. కృపాపరం అద్భుతమైన దయగలిగినవాడు. సురద్విషం నికందనం దేవతలను ద్వేషించేవాడును అణిచేస్తాడు. నమామి గోపనందనం అలాంటి గోపనందనుకు నమస్కారం. నవీన గోపనాగరం నిత్యనూతనత్వంతో గోపాలకులందరినీ కూడా ఆనందింపజేసిన నాగరం నగరవాసి మధురా నగరంలో అందరినీ ఆనందింపజేశాడు. నవీన కేళి తత్పరం నూతనమైన కేళి క్రీడలతో బృందావనంలో అద్భుతమైన లీలా విలాసాలు కనిపిస్తాయి. వాటితో తత్పరం దాని మీద నిమగ్నమైపోయాడు. గోపికలతో కలిసి అద్భుతమైన రాసకేళి. నమామి మేఘ సుందరం ఎలాంటి వాడైనా మేఘనిభ శరీరం వాడు నిరమేఘశ్యాముడు. తడిత్ ప్రభాల సత్పటం ఆయన ధరించిన వస్త్రాలు ఎలా ఉంటాయి? మెరుపు తీగల్లా ప్రకాశిస్తుంటాయి. స్వర్ణ వర్ణంతో ప్రకాశిస్తుంటాయి. గుణాకరం సుఖాకరం కృపాపరం గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం సురద్విషం నికందనం నమామి గోపనందనం నవీన గోపనాగరం నవీన కేళి తత్పరం నమామి మేఘసుందరం తడిత్ ప్రభాల సత్పటం. 90వ లహరి. వచసా చరితం వదామి శంభో రహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. వచసా చరితం వదామి శంభో అహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. హే శంభో, అహం నేను తేని యొక్క ఉద్యోగ విధాసు చేసే పూజా విధానాల్లో ఉద్యోగం అంటే ప్రయత్నం, పూజా ప్రయత్నం. అప్రసక్త వ్యాపృతుడను కాను సమర్థుడను కాను స్వామి. అందుచేత వచస నా వాక్కులతో చరితం నీ చరిత్రను వదామి చెప్తాను. స్వామి, నిన్ను పూజించే విధానంలో నేను సమర్థుడిని కాదు, కానీ నేను వాక్కులతో నీ చరిత్రను చెప్తాను. మనసుతో ఈశ్వరస్య ఆకృతిం సేవే ఈశ్వరుడవైన నీ యొక్క ఆకారాన్ని సేవిస్తాను. శిరసాచ శిరస్సుతో సదాశివం సదాశివుడు సదా ఎల్లప్పుడూ శివ మంగళప్రదుడు అటువంటి నీకు నమామి నమస్కరిస్తాను. అంచేత అలాంటి అవకాశం నాకు ఈ స్వామి. శివ, నేను కళ్యాణకరుడవైనటువంటి నీ పూజాది విధానాల్లో నేను నేర్పుగలవాడిని కాను స్వామి. అందుచేత నాకున్నది వాక్కు. ఆ వాక్కుతో నీ చరిత్రను చెప్తాను అందరికీ. మనస్సుతో ఈశ్వరుడైన నీ ఆకారాన్ని సేవిస్తాను. శిరస్సుతో సదాశివ నీకు నమస్కారం చేస్తాను. ఎంత అద్భుతమైన భావన. వచసా చరితం వదామి శంభో అహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వరయోః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.